ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. కల్తీ కల్లు ఘటన ఎలా జరిగిందనే దానిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కల్లు తాగిన 48 గంటల తర్వాత అస్వస్థతకు గురయ్యారంటే అందులో ఏం కలిపారు అనేది తేలాల్సి ఉందన్నారు. గతంలో లిక్కర్ కంపెనీలు కల్లు కల్తీ చేసేందుకు యత్నించిన ఘటనలు ఉన్నాయని అన్నారు. వ్యక్తిగత ద్వేషంతో ఎవరన్నా ఏదైనా కలిపారా? ఇలా అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తేనే నిజాలు వెలుగు చూస్తాయన్నారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న బాధితులను శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. గంటల తర్వాత 24 గంటల తర్వాత వాళ్ళకు సీరియస్ అవుతుందంటే దానిలో ఏ రకమైనటువంటి కెమికల్ ఉందో పూర్తి నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో నివేదిక తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. అంత భయంకరమైనటువంటి పదార్థము అసలు ఎవరు కలిపిండు ఎట్లా